హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ న్యూస్ అనాలిసిస్లో వెలుగు పేపర్తోని మనం స్టార్ట్ చేద్దాం ప్రోగ్రాం. వెలుగులో ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది, పండబెట్టి తొక్కుతాం, కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు ప్రజా ప్రభుత్వం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ ఫైర్. ఇంకా కేసీఆర్ సీఎం అవుతారని చెప్తే మూతి పండ్లు రాలుతాయి. ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానని నమ్మించి 1,00,000 కోట్లు మింగిండు. త్వరలోనే 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అమలు. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం. ప్రతి తండాకు రోడ్లు, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని హామీ. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్, ఇంద్రవెల్లిలో సీఎం పర్యటన. నాగోబా ఆలయంలో పూజలు, ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళి. కేసీఆర్కు గద్దర్ ఉసురు తగిలింది. ప్రగతి భవన్ పేరుతో కేసీఆర్ గడి నిర్మించుకున్నాడు. గద్దర్ను 3 గంటల పాటు ఎర్రటెండలో నిలబెట్టిండు. ఆ పాపం ఊరికే పోదు. గద్దరన్న ఉసురు తగిలింది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్కలు విరిగినాయి. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిత్యానంద స్వామిలాగా ఏ దీవినో కొనుక్కొని రాజుగానో లేదా అంటే ఫామ్ హౌస్కు సీఎంగానో ప్రకటించుకోవాల్సిందే. అంతేగాని ఈ జన్మలో మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు. దళిత, గిరిజన, మైనార్టీలను, మహిళలను నిలువు దోపిడీ చేసిన పాపాల భైరవుడు కేసీఆర్. మళ్ళీ పదవి కావాలనుకోవడానికి ఆయనకు సిగ్గులేదా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇది ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పదే అంటున్నారు. దానిపై నిన్న సీఎం సీరియస్గా ఫైర్ అయ్యారు. ఇంద్రవెల్లి మీటింగ్లో ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా కామెంట్ చేస్తే పండబెట్టి తొక్కుతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 3 నెలలకో 6 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని, ప్రభుత్వం పడిపోతుందని కొందరు అంటున్నారు. నీ అయ్యా ఎవడరా పడగొట్టేటోడు? పండబెట్టి పడగొడతారా? ప్రజలు చూసుకుంటా ఊరుకుంటారా? ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ఊర్లల్లో యాప చెట్టు కోదండం వేసి కొట్టిండ్రి, లాగులలో తొండలు ఇడుండ్రి. ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. వాడు అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టే ఆ కాళేశ్వరం గాలిస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా. నీ ఖాందానంతా వచ్చిన బోర్ల బొక్కల పట్టం తప్ప తొక్కుతాం. ఎవడన్నా ఈ ప్రభుత్వం పడుతుందని సీఎం కేసీఆర్ అవుతాడని చెప్తే మూతి పనులు రాలగొడతాం అని బీఆర్ఎస్ నేతలకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్, ఇంద్రవెల్లి సభలో సీఎం పర్యటించారు అన్నట్టు ఒక వార్తని ఎవడరా ప్రభుత్వాన్ని పడగొట్టేది, పండబెట్టి తొక్కుతామని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన తీవ్రంగా విరుచకపడ్డారు. ఎందుకంటే ప్రభుత్వం పడిపోద్ది, 3 నెలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు, 6 నెలలు అవుతారని ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా అప్పుడప్పుడు మాట్లాడుతాను. దానిపైన చాలా సీరియస్గా కామెంట్ చేసిండు. పండబెట్టి తొక్కుతాం, ఊర్లలో రచ్చబండ దగ్గర ఉన్న వేప చెట్టుకి కోదండం వేసి లాగులలో తొండలతో అని కూడా చాలా సీరియస్గా చెప్పిన పరిస్థితి. మరి వాస్తవంగా నిన్న కేస్లాపూర్లో పెద్ద బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభలో వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా అక్కడే ఉంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇంకా సీనియర్ నాయకులు మొత్తం కూడా అక్కడే ఉన్నారు. అదొక రకంగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించినట్టే మనం అనుకోవాలి. చెప్పారు కూడా అట్లని. దాంట్లో దాదాపు 2 నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఒక అధికార పార్టీ లేక మనం అధికారంలో ఉన్నాం, ప్రజలకు ఏం చేస్తానో చెప్పే ప్రయత్నం చేయకుండా 1-2 అంశాలు తప్ప ఎక్కువగా ఒక ప్రతిపక్ష పార్టీ ధోరణిలో, ప్రతిపక్ష పార్టీ బహిరంగ సభ లెక్క అది మనకు ఆడ ఉన్న నాయకులు ప్రసంగాలు వింటే ముఖ్యమంత్రితో సహా అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ప్రతిపక్షంలో లేము, పాలక పార్టీలో ఉన్నాం. ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలి, ఏం చేయబోతున్నామో చెప్పాలి తప్ప పదే ప్రతిపక్షం పార్టీ అయిన బీఆర్ఎస్ని తిట్టడం వల్ల ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అరే వీళ్ళేంద్ర నాయన గెలిపించిన మనం ఏదో చేస్తారన్నారు, అది ఉచిత కరెంట్ అన్నారు, ఇంధనం మిల్లు అన్నారు, లేదా ఇంకోటి అన్నారు 500 గ్యాస్ సిలిండర్ అన్నారు. వీటిని చెప్పకుండా ఉద్యోగాలు అన్నారు. వీటిని చెప్పకుండా కేసీఆర్ని పండబెట్టి తొక్కుతా, వాడిని పండబెట్టి తొక్కుతా, వీడిని కక్కిస్తాం, వాడిని ఇది కక్కించండి. వాడు ఎవడన్నా తిన్న అవినీతి ఉంటే అవినీతి సొమ్ముని తీసుకొచ్చి ప్రజల ఖజానాలో వేయండి, తప్పులేదు. కానీ పదే బహిరంగ సభలో ఎమోషనల్ స్పీచెస్ ఇవ్వటం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం? మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఎమోషనల్ స్పీచ్లు ఎట్లయితే తిట్టారో, ప్రభుత్వంలోకి వచ్చాక ఒక అధికార హోదాలో ఉండి అట్లా తిట్టడం, ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ప్రజలకు మీరు చేయాల్సిన ప్లేస్లో ఉన్నారు, డిమాండ్ చేయాల్సిన ప్లేస్లో లేరు. మీరు ఇవాళ చేయగలిగిన స్థానంలో ఉన్నారు కాబట్టి చేయాలి. మీరు ఇంద్రవెల్లి వెళ్ళారు, కేస్లాపూర్ వెళ్ళారు, అక్కడ ఆదివాసులకు కానీ, గిరిజన తండాలకు కానీ
ఏం చేస్తారో చెప్పాలి, గతంలో ఏం చేయలేదు మేమేం చేస్తాం అనేది చెప్పాలి తప్ప పదే పదే వాడిని పండబెడి తొక్కుతూ ఈయన్ని పండబెడి తొక్కుతూ అనటం వల్ల ప్రజలకి ఒక రకమైన నెగిటివ్ ఏర్పడే ప్రమాదం ఉంది. గ్రామాలలో ఇప్పటికే చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు బంధు డిలే అయిందనేది, ఉచిత విద్యుత్ పైన డిలే అయిందనేది, రుణమాఫీ పైన అసలు మాట్లాడలేదని రైతులు అనుకుంటున్నారు. గ్రామాలలో చర్చ నడుస్తుంది. ఆ చర్చ నుంచి బయటపడాలంటే మీరు ఆ రుణమాఫీ కానీ ఇంకోటి కానీ ఇది 500కి గ్యాస్ కానీ వీటిని తక్షణం ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియను చేపట్టండి. మాటలు అయితే చెప్తున్నారు త్వరలో 2 గ్యారంటీలు అమలు, త్వరలో అమలు అని. ఆ త్వరలో ఇప్పుడు ఆ విధి విధానాలు ఏంటి? పెన్షన్లు పెంచుతానన్నారు, రైతు బంధు పెంచుతానన్నారు. సరే రైతు బంధు పెంచలేకపోయారు. ఆ పెన్షన్ కూడా ఈ రోజు కూడా ఇంకా వేయలేని పరిస్థితి, ఇంకా ఫిబ్రవరి ఆఖరి వరకు అంటున్నారు. ఇదంతా ఉంది కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నట్లు కాకుండా అధికార పక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తే ప్రజలకు లాభం జరిగింది, ప్రజలకు మంచి జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్. బడ్జెట్ సమావేశాలు 6 గ్యారంటీలు ఉద్యోగాల భర్తీపైనే చర్చించే ఛాన్స్. 6 గ్యారంటీల పైన బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తారట. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి ఉండే అవకాశం ఉందని ఒక వార్త. ఎందుకంటే నిన్న కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది కాబట్టి మనకి ఏమొచ్చినాయి అని చూసుకొని వాళ్ళు సమావేశం పెట్టుకుని 8 నుంచి సమావేశాలు ఉంటాయి. దాంట్లో ప్రధానంగా 6 గ్యారంటీల పైన చర్చ, 6 గ్యారంటీల కేటాయింపులు ఉంటాయని కూడా చెప్తున్నారు. చూడాలి. ఇంకోటి, కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ, పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటే సంకేతాలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు. లైన్లో గులాబీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా. నేతలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అధికార పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. కారు దిగి కాంగ్రెస్లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు రేవంత్తో భేటీ అయ్యారు. మరికొంతమందికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా నేతలతో సమావేశాల్లో తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే అభివృద్ధి పనుల కోసమే సీఎం మంత్రులను కలిసినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టు సమాచారం. కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా క్యూ కడుతున్నారట. గులాబీ పార్టీకి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. పబ్లిక్ అనే పేపర్లో వచ్చింది, టీవీలలో వచ్చింది. ఇంకా కొంతమంది బ్యాక్ డోర్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇంకా ముఖ్య నాయకులను కూడా కలిసి మేము జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని జాయిన్ చేయించుకోండి అని కూడా అడుగుతున్నట్టు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత అనుమతి ఇవ్వలేదు అని మొన్న పన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. మాకు క్యూలో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి క్లియరెన్స్ రాలేదు అని చెప్పారు. మొత్తానికి కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక సూచనలు చేసిండు, మీరు కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడద్దు, ముఖ్యమంత్రి ట్రాప్లో పడద్దు, వాళ్ళ వలలో పడద్దని. ఆ పడద్దు అనే తెల్లారి నుంచే మళ్ళా వల్ల పడుతున్నారా, మరి వాళ్ళే ఇష్టమై జాయిన్ అవుతున్నారు. కానీ మొత్తానికి జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టు. పార్లమెంట్ ఎన్నికల లోపే నాకు తెలిసి చాలామంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులు ఒక కుదిపే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీని. ఇప్పటికే సారు పెద్ద మాటలు మాట్లాడిన ఎలక్షన్ ముందు మహారాష్ట్రలో మేము ఎంపీకి పోటీ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో చేస్తాం, కర్ణాటకలో చేస్తాం, అక్కడ పోయి మీటింగ్లు, ఇక్కడ పోయి మీటింగ్లు మొత్తానికి పెట్టి మరి ఆ దుకాణం బంద్ అయినట్టు దాని గురించి మాట్లాడలే. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు 39 మందిని కాపాడుకుంటే చాలు రా నాయన, వీళ్ళు బాగుండి ఉంటే చాలు, అదే మేలు అన్నట్లు ఉన్నట్టుంది. ఎందుకంటే తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు. రావెల కిషోర్ బాబు వైఎస్ఆర్సీపీలో పోయిండు, తోట చంద్రశేఖర్ జనసేనలో జాయిన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు. దాని గురించి పల్లెత్తు మాట లేదు. మహారాష్ట్రలో మరి ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో చెప్పే పరిస్థితి లేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కేసీఆర్కి లేదు. ఒక రకంగా భయాందోళనలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము, కార్యకర్తలు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇది ఎప్పుడు బ్లాస్ట్ అయితే తెలియదు. ఒక అగ్నిపర్వతం లెక్క ఉంది రెడీగా పేలటానికి. అది ఎప్పుడు పేలిద్దో తెలియదు. పేలే అవకాశం అయితే గ్యారంటీగా ఉంది. అది పేలి చాలా కకావికలం చేసే పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీని. అది వాళ్ళు ఆగే పరిస్థితి. ఇంకోటి కింద ఇక్కడ బొమ్మ వేశారు, ఫోటో. జనగామ జిల్లా హనుమంతాపూర్లో ముత్తిరెడ్డి ఫామ్ హౌస్, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే జనగాము ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేస్తున్న బాధితులు. ఎవరు ఈ బాధితులు అంటే దళిత బంధు కమిషన్లు వెనక్కి ఇవ్వండి. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముందు దళితుల ధర్నా అట. దళిత బంధు ఇస్తామని పైసలు తీసుకొని మోసం చేసిండని ఫైరు. 62 మంది వద్ద 1,00,000 చొప్పున కమిషన్ తీసుకున్నాడట ఆరోపణ.
ఇది బంగారు తెలంగాణ అంటే. ఇది కేసీఆర్ మార్క్ పరిపాలన. దళిత బంధు అనే ఒక స్కీమ్ పెట్టి, అది అసలు ఎవడు అడిగిండు, ఎక్కడ డిమాండ్ చేసిండు తెలియకుండా హుజూరాబాద్లో ఈటల రాజేందర్ని ఓడియటం కోసమే పెట్టిన పథకం అది. అక్కడ దళిత ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దళితుల ఓట్లు ఎంచుకోవడానికి అక్కడ చెంపబాలు కొట్టారు ప్రజలు. దాన్ని మరి మాట అన్నాడు కాబట్టి ఇవ్వాలి కాబట్టి అక్కడక్కడ 100-200 నియోజకవర్గానికి ఇచ్చిండు. దాన్ని అక్కడున్న ఎమ్మెల్యేలు మొత్తం కంపు చేసి పడేశారు. 1,00,000-2 లక్షలు కమిషన్లు తీసుకున్నారు. దాంట్లో ఇగో ఈ బాధ్యతలు ఇది. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే జనగాము 62 మంది దగ్గర మనిషికి 62 లక్షలు తీసుకున్నట్టు ఇది బయటకు వచ్చింది. బయటికి రాని కథ చాలా ఉంటుంది. బయటికి రాని కథ, బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 62 మంది వచ్చి ఫామ్ హౌస్ ముందు ధర్నా చేసి, మా డబ్బులు మాకు ఇయ్యరా నాయన, నువ్వు ఆ దళిత బంధు ఇప్పలేవు, మన్ను లేవు, నీ పని అయిపోయింది, నీ కథ, నీకు టికెట్ రాలే, నువ్వు నిలబడలేదు, అసలు నీ పార్టీ లేదు, నీ కథ లేదు, అంత దుకాణం బంద్ అయ్యే పరిస్థితుంది, కాబట్టి మా పైసలు మాకు ఇస్తావా లేదని నేను ధర్నా చేశారు. దీనిపైన ప్రభుత్వం కేసు పెట్టాలా. ఇది ఒక రకమైన ఏసీబీ కేసు నిలబడదు. ఇందులో లంచం తీసుకుండు 62 లక్షల రూపాయల లంచం ముత్తిరెడ్డి యాదగిరెడ్డి తీసుకొని సామాన్య ప్రజల దగ్గర, దళితుల దగ్గర, వీళ్ళు నాకు తెలిసి అవసరమైతే ఎస్సీ ఎస్టీ కమిషన్లో కేసు వేయాలి, ఏసీబీకి కూడా కంప్లైంట్ ఇవ్వాలా. ఇది ఒక అవినీతి నిరోధక చట్టం కిందకి వస్తుంది. 62 లక్షలు లంచం తీసుకొని ప్రభుత్వానికి సంబంధించిన స్కీములో ఇప్పిస్తానని చెప్పిండంటే, ఒక అధికారి లంచం తీసుకుంటే ఎట్లనో ఇది కూడా అంతే. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మీద అవినీతి నిరోధక శాఖ, ఏసీబీ శాఖ కేసు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ఎస్సీలకు సంబంధించి, దళితులకు సంబంధించి వాళ్ళ స్కీమునికి, వాళ్ళకి అధికారికంగా రావాల్సిన స్కీమ్, చట్ట ప్రకారం రావాల్సిన స్కీమ్కి డబ్బులు తీసుకున్న కాబట్టి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కేసు పుటప్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళని శిక్షించాలి. ఇది ఒక శాంపిల్, కేసీఆర్ యొక్క బంగారు తెలంగాణ పరిపాలనకు ఒక శాంపిలే ఇది. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. ఇవాళ రేపు బయటకు వస్తారు, ఒకరోజు అటు ఇటు కానీ బయటకు వస్తారు, ధర్నాలు చేసే పరిస్థితి ఉంటుంది. మనం ఫస్టే అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన 2 రోజులకే ఇదే విశ్లేషణలో మనం చెప్పుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏళ్ళ ముందు ధర్నా చేస్తారు, దళిత బంధుకు సంబంధించిన కమిషన్లు ఇచ్చిన లబ్ధిదారులు వచ్చి ధర్నా చేస్తారు, మీ కాలర్ పట్టుకుంటారు, మీ బట్టలు ఇప్పుతారు, మిమ్మల్ని చౌరస్తాలో నిలబెడతారు అని మనం అనుకున్నాం. అదే స్టార్ట్ అయింది. ఇది ఇంకా రేపు ఇంకా వేరే కాన్స్టిట్యున్సీల్లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పరిపాలన యొక్క నిర్వాహకం. ఇది వెలుగు పేపర్లో ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఇదే ఇచ్చిండు. ఎవడరా కూల్చేది, ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా, తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి, త్వరలోనే ప్రియాంక సమక్షంలో 500కి సిలిండరు, తెల్ల కార్డుదారులందరికీ 200 యూనిట్ల కరెంటు, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ, కేసీఆర్ జీవితంలో మళ్ళీ అప్పటికి సీఎం కాలేడు, నిత్యానందలాగా దివికి రాజుగా ప్రకటించుకోండి, ఆయనకి ఎంపీ సీట్లు వస్తే మోదీకి అమ్ముకుంటాడు, 7 లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కి ఏమిచ్చాడు, ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇది ఎవడరా కూల్చేదని సేమ్ అదే. ఆయనకి ఇట్లా ఎంపీ సీట్లు ఇస్తే మోడీకి అమ్ముకుంటాడు, ఇది వాస్తవం. ఎంపీ ఒకటో 3, 2, 4 వచ్చినాయి అనుకో, సపోజ్ ఒకవేళ వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించట్లేదు. మరి మొత్తానికి బయట ఉన్న వాతావరణం కానీ ప్రజల్లో ఉన్న చర్చ, ఏమన్నా ఒక 2, 3 వస్తే అక్కడ మోడీకి గిట్ల నిజంగానే ఎంతో అవసరం ఉంటే అమ్మేసుకుంటాడో. కవితని ఇప్పుడు ఎవరైతే కొడుకుని బిడ్డని ఇద్దరిని కేంద్ర మంత్రులు చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి పదవి కావాలి. పాపం పదవి లేక కుతకుతలాడిపోతున్నారు, ముఖాలు మాడిపోయినాయి, అసలు వాళ్ళు మనుషుల్లో లేక లేరు, మైండ్ పనిచేయట్లే. ఎందుకంటే పదవి అనుభవించి రాజభోగాలను అనుభవించారు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాలు, అమరవీరుల కుటుంబాలు చేసిన త్యాగాలు, వీళ్ళు భోగాలు అనుభవించారు. వాళ్ళు త్యాగాలు చేస్తే వీళ్ళు భోగాలు అనుభవించారు కాబట్టి ఆ భోగాన్ని అనుభవించకుండా ఉండలేకపోతున్నారు. అవసరమైతే నిజంగా సీఎం గారు అన్నట్టు ఏమన్నా ఎంపీలు వచ్చి అక్కడ కేంద్రంలో నిజంగా అవసరం అయితే ఎంతోని తప్పనిసరిగా అవసరానికి ఆదుకుంటాడు, అమ్ముతాడు, వాటిని అమ్మి 1, 2 కేంద్ర మంత్రి పదవులు తెచ్చుకుంటాడు. అధికారంగా వాళ్ళ మీద ఈగవలకుండా ఉండాలంటే, అధికారంగా వాళ్ళు సంపాదించిన అక్రమాస్తులు, వాళ్ళు చేసిన అరాచకాలు బయటికి రాకుండా ఉండాలంటే వాళ్ళకి తక్షణం అధికారం కావాలి. వాళ్ళు ప్రాణాలను పిరికెట్లో పెట్టుకొని బతుకుతున్నారు ఇప్పుడు అధికారం పోయిన దగ్గర నుంచి. కాబట్టి ఇది వాస్తవం. ప్రజలు ఆలోచించి ఓటు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఏపీకి సంబంధించిన వార్త, ఇందా చదివినాం కాబట్టి మనం. ఇంకోటి, వాటా తేలేదాకా ప్రాజెక్టులు అప్పగించలేం, అప్పటిదాకా 50-50 నిష్పత్తిలో నీటిని పంచాలి, సర్కారు అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఇవ్వలేం. కృష్ణా బోర్డు భేటీలో తేల్చి చెప్పిన తెలంగాణ ఈఎన్సీ, తెలంగాణ ఇస్తేనే మా ప్రాజెక్టులను ఇస్తాం,
ఏపీఈఎన్సీ శ్రీశైలం సాగర్ సహా 15 కాంపోనెంట్లకు కంపోనెంట్లను అప్పగించాలి. ఆ తర్వాత ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి కృష్ణా బోర్డు అన్నది గురువారం నాటి సమావేశం మినిట్స్ విడుదల. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంలో విజిలెన్స్ నివేదిక అన్నట్లు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేతపత్రం విడుదల. వాటా తేల్చేదాకా ప్రాజెక్టులు అప్పగించేది లేదని తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పినట్టు ఈఎన్సీ నిన్న కృష్ణా బోర్డుకి మా నీళ్ల వాటా ఏదో తేలేదాకా తెలంగాణ ప్రభుత్వం కృష్ణాకు సంబంధించిన ప్రాజెక్టులను అప్పగించే అవకాశమే లేదు. ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం ఒప్పుకోకుండా మేము ప్రాజెక్టులు అప్పగించే అవకాశం లేదు అన్నట్టు చాలా క్లియర్గా ఈఎన్సీ నిన్న కృష్ణా బోర్డు ముందు చెప్పారు. కృష్ణా బోర్డు కూడా మరి దానికి మీద తర్జన పడుతున్న తెలంగాణ ఇస్తేనే మా ప్రాజెక్టులను ఇస్తామని ఏపీఈఎన్సీ కూడా చెప్పిండు. సాగర్ శ్రీశైలం సహా 15 కాంపోనెంట్లను అప్పగించాలంట. ఆ తర్వాత ఉద్యోగాల వివరాలు కూడా ఇవ్వండి అని కృష్ణా బోర్డు అడిగింది. దానిపైన తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా చెప్పింది. నీటి వాటాలు తేలిన తర్వాత చూద్దాం, ఆలోచిద్దాంగా. నీటి వాటాలు తెలవకుండా ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పింది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పదే కృష్ణా బోర్డుకి అప్పచెప్పారు. ప్రాజెక్టులన్నీ అయిపోయిందిగా, మనం రాష్ట్రం నాశనం అయిపోద్ది అన్నట్టు, మన రాష్ట్రంలోకి ఏం లేదు, నీళ్లు రావు, కరెంటు రాదు అని వాళ్ళు ఎక్కడ బెంబేలెత్తిపోతున్నారు. మరి ఇక్కడేమో ఇది ఇచ్చారు, మరి అసలు ఒప్పుకోలేదు మేమని. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో విరుద్ధంగా ఉంటాయి వార్తలు. ఇక్కడ ఏమార్చి ఢిల్లీలో రాసిచ్చి ఇదే కృష్ణా బోర్డుకు సంబంధించి మినిట్స్ సాక్షిగా దొరికిపోయిన రేవంత్ ప్రభుత్వం. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు పరోక్షంగా అంగీకారం, విద్యుత్ ప్రాజెక్టులపై మాత్రమే అభ్యంతరం అన్న రాష్ట్రం. కేఆర్బీఎం సమావేశం మినిట్స్తో మరోసారి తెటతెలం. కేఆర్బీఎంకు అప్పగిస్తే నల్లగొండకు నీళ్ళు ఎట్లా అని హరీష్ రావు అంటుండు. అబ్బో, ప్రాజెక్టులు మన చేతిలో లేకుంటే శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే ఏఎంఆర్ ప్రాజెక్ట్ నడుస్తుందా? సాగర్ కుడికాలు ఎడమకాలుకు నీళ్లు వస్తాయా? కేఆర్బీఎం కేఆర్బీఎంకు ప్రాజెక్టులు అప్పగిస్తే నల్గొండ జిల్లాకు తీరని ద్రోహం చేసినట్టే. ఇప్పుడు హరీష్ రావు ఈ జిల్లాల మధ్య పంచాయతీ పెట్టే కార్యక్రమంలో ఉండు. ఒక సెంటిమెంటు, ఎమోషన్స్, వీళ్ళ బతుకంతా ఎమోషన్స్ సెంటిమెంట్ల మీద బతికారు. 2001 నుంచి 2014 దాకా, 2014 నుంచి 19 దాకా అధికారంతో, అదే 23 దాకా అధికారంతో ఎలదీశారు. అధికార దర్పాన్ని చూపిస్తూ ప్రజలను భయపెడుతూ, నాయకులను భయపెడుతూ, పార్టీలను భయపెడుతూ, ఇప్పుడు అది అటు ఎమోషన్స్ లేవు, సెంటిమెంట్ లేదు, ఇది అధికారం లేదు. ఇప్పుడు రోడ్డున పడ్డారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నల్గొండ జిల్లాకు అన్యాయం జరిగిద్దట, ఇంకో రోజు ఇంకో జిల్లాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఎందుకు జరిగింది నల్గొండ జిల్లాకి అన్యాయం జరగడానికి? నువ్వు అనేక ప్రసంగాల్లో చెప్పినావు. ఇదే హరీష్ రావు అనేక ప్రసంగాలు, సూర్యాపేట పోతే సూర్యాపేటలో, జనగామ పోతే జనగామలో, భువనగిరి పోతే భువనగిరిలో ఏం చెప్పేది? కాళేశ్వరం మొట్టమొదటి నీళ్ళు మీకే ఆ ఫలితాలు అందేది సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకి. కోదాడ పోతే కోదాడలో కూడా కాళేశ్వరం నీళ్ళు మీకే మొట్టమొదటి వస్తాయి, జనగామలో వస్తాయి. మరి ఎడిపోయినాయి ఆ కాళేశ్వరం నీళ్ళు? వీళ్ళు అప్పచెప్పేది ఓకే, అప్పచెప్పట్లేదని ప్రభుత్వం చెప్పింది, చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. నీటి వాటా తేలేదాకా అప్పగించమని. అయినా మీరు అప్పచెప్పారు, అయిపోయింది, ఏదో పరోక్షం ప్రత్యక్షం అంటున్నారు. ఓకే, కృష్ణా బోర్డుకు సంబంధించిన ప్రాజెక్టులు అప్పచెప్పారు. మీరు ఘనకార్యం చేశారు. 182,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి పైన ప్రాజెక్టులు కట్టినాం అన్నారు. లక్షల ఎకరాల నీళ్ళు వస్తున్నాయి అన్నారు. మరి అయ్యేటిపోయినాయి నీళ్ళు. అవి కూడా నల్గొండ జిల్లాకు వస్తాయి కదా, పాత నల్గొండ జిల్లాకి. సూర్యాపేటకు వస్తాయి, కోదాడకు వస్తాయి, మిర్యాలగూడకు వస్తాయి. మీరు చెప్పారు మొట్టమొదటి ఫలితం మీకే, మీ కాళ్ళే తడిపిద్ది. గోదావరి నీళ్ళు తెచ్చి మీ కాళ్ళు మొదట తడిపేది మీ నియోజకవర్గం అని. ఏ నియోజకవర్గాన్ని పెడితే అని ఈ ఘనకార్యం ఈ మహా నటుడు చెప్పిండు. నువ్వే కదా చెప్పింది. మరి అవి ఉంటాయిగా, ఎందుకు ఎండిపోద్ది తెలంగాణ? మీరు కట్టిన అద్భుతమైన కళాఖండం ఉంది కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే కళాఖండం ఉండంగా, అన్ని లక్షల ఎకరాల నీళ్ళు వస్తున్నాక కేఆర్బీఎం పరిధిలోకి పోతే, కేఆర్బీఎం ఏదో వేరే దేశాన్ని కాదు, కేఆర్బీఎం మన కేంద్ర ప్రభుత్వాన్ని. వాళ్ళు నీటిలు ఇటుకొని అటుకొని నీళ్ళు వదులుతారు, అటుకొని వస్తాయి, సరే తక్కువ ఎక్కువ. ఇక్కడ మీరు కట్టిన లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఎడిపోయినాయి. 182,000 కోట్లు ఖర్చు చేసి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు? మీరు పదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో మీకు కాళేశ్వరం నీళ్ళు వస్తాయని చెప్పిన. మరి అవన్నీ ఎడిపోతున్నాయి ఆ నీళ్ళు? గోదావరికి సంబంధించి, ఇది కృష్ణాకి సంబంధించిన పంచాయతీ, గోదావరిలో ఈ పంచాయతీ లేదు కదా. మరి గోదావరి నీళ్ళు ఎడిపోతున్నాయి, మీరు ఇప్పుడు చెప్పాలా? ఇది కృష్ణా బోర్డుకు సంబంధించి దూద్ కా దూద్, పానీ కా పానీ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డొల్ల వాదనలు చేసినా, ఎంతగా సమర్థించుకున్నా నిజం మరోసారి తెటతలమైంది. కృష్ణా ప్రాజెక్టుల కేంద్రానికి అప్పగించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఓకే చెప్పింది అని
మరోమారు స్పష్టమైంది. ప్రాజెక్టులు అప్పగించలేదంటూ ఆయన ఎన్ని బేరాలు పలికినా కృష్ణా నీటి యాజమాన్య బోర్డు ముందు మాత్రం అప్పగింతకు సమ్మతించిందన్నది వాస్తవం. గురువారం జరిగిన సమావేశానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ను కేఆర్బిఎం తాజాగా విడుదల చేయడంతో రేవంత్ సర్కారు అడ్డంగా దొరికిపోయింది. విద్యుత్ ప్రాజెక్టులు అప్పగింతకి మాత్రమే తమకు అభ్యంతరం అంటూ చేతులు దులిపేసుకున్నది. దానితో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు అవుట్లెట్లను కేఆర్బిఎంకు అప్పగించడానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా అంగీకరించినట్లు తెట్టతెల్లమైంది. మినిట్స్ చూస్తే మీటింగ్కి సంబంధించి కేఆర్బిఎం మీటింగ్కి సంబంధించి మినిట్స్లో చూశారట. మినిట్స్లో ఇది ఉంది, అజెండా ఉండొచ్చు. కేఆర్బిఎం పెట్టిన మీటింగ్ అది ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఉన్నతాధికారులు పాల్గొంటారు, ఈఎన్సీలు పాల్గొంటారు. దాంట్లో మినిట్స్లో ఒక అంశం పెట్టారు, కేఆర్బిఎంకి ఈ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఇంకా మిగతా ఒక 10-12 అవుట్లెట్స్ అప్పచెప్పాలి, కాంపోనెంట్స్ అప్పచెప్పాలని వాళ్ళు పెడతారు. వాళ్ళు పెట్టిన ప్రపోజల్కి వీళ్ళు వ్యతిరేకిస్తారు కదా. మినిట్స్ ఎట్లయితే మినిట్స్ను చూసే నువ్వు అప్పచెప్పినట్ట. మినిట్స్ తర్వాత రెజల్యూషన్ పాస్ చేసి ఏకగ్రీయంగా తీర్మానం పాస్ చేస్తే ఇటు ఏపీ తెలంగాణ కలిసి ఓకే మేము ఇవ్వటానికి ఒప్పుకున్నాం అని సంతకాలు పెడితే అప్పుడు అది మినిట్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం కాదు, ఏపీ ప్రభుత్వం చేయదు, కేఆర్బిఎం బోర్డు చేస్తుంది. జలశక్తి మంత్రిత్వ శాఖ సంబంధించి కేఆర్బిఎం బోర్డు మినిట్స్ ఫ్రేమ్ చేసి వీళ్ళని కాల్ ఫర్ చేసింది మీటింగ్కి. దాంట్లో అంశం ఉండొచ్చు, మీరు అప్పచెప్పాలి మాకు ఆ ప్రాజెక్టులని, మేము అప్పచెప్పమని వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు. అది మినిట్స్ చూసి మీరు ఎట్లా చెప్తారు? కాబట్టి ఇదంతా ప్రజలను తప్పుదావ పట్టించి ప్రజల్లో ఏదో సెంటిమెంటు రాజేయాలి అని చూస్తే ప్రజల పిచ్చోళ్ళు కాదు. మీ వేషాలు, మీ నాటకాలు, మీ యాక్టింగ్లు ఎక్కడెక్కడ ఏమి మాట్లాడారు అన్నీ వాళ్ళ చెవులలో ధ్వనిస్తూనే ఉన్నాయి ఎప్పుడు. ఎందుకంటే నువ్వు సూర్యాపేట పోయి ఏం మాట్లాడినావు, జనగాం పోయి ఏం మాట్లాడినావు, కోదాడ పోయి ఏం మాట్లాడినావు, ఎక్కడ పోయినా కానీ మీకు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి అన్నాక కృష్ణా నీళ్ళకి అవసరమే ఉంది. ఇప్పుడు ఆయన కృష్ణా బోర్డుకు అప్పచెప్పినంత మాత్రం నీళ్ళు రావని కరెంట్ రాదని ఎట్లా అనుకుంటావు? ఇన్ కేసు అప్పచెప్పినా కానీ హ్యాండ్ ఓవర్ చేసినా కానీ వాళ్ళు ఇవ్వరా నీళ్ళు? ఏం చేసుకుంటారు? కేఆర్బిఎం బోర్డు ఏం చేసుకుంటుంది? నీళ్ళని వాళ్ళు ఈక్వల్ షేర్ పంపిణీ చేస్తారు. కొద్ది రోజుల తర్వాత మనకి వస్తుందో వాళ్ళ కొద్ది. ఇప్పుడు నువ్వు ఉంటే ఏం పోటుగాడు పొడిచేటోడుగా? ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి వార్త. 15 మంది బలైనా స్పందించరా కేటీఆర్, ప్రజాభవన్ ముందే ఆటో తగలబెట్టుకున్నా కనికరించరా, మా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెల 10,000 ఇవ్వాలి, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. 15 మంది బలైనా స్పందించరా. కేటీఆర్ ఎంత మానవతా దృక్పథం చాటుకోండి పాపం. ఇంటర్మీడియట్ విద్యార్థులు, ముక్కుపచ్చలారిన విద్యార్థులు నుగునుగు మేసాలతోనే 25 మంది నీ ఫ్రెండు నువ్వు ఇచ్చిన ఘనకార్యం వాడికి ఒక సాఫ్ట్వేర్ ఇస్తే టెర్రాసిస్ అని వాడి యొక్క లోపభూయిష్టం వల్ల 6 మార్కులు వచ్చినోడికి 60 వచ్చినోడికి 6 మార్కులు వేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే 25 మంది పాపం రోడ్డు మీద ఆత్మహత్యలు చేసుకుంటే నువ్వు ఏ రోజైనా నీ ముఖానికి స్పందించినవా? 25 మంది చనిపోయారు. ఆర్టీసీ 59 రోజులు 60 రోజులు సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతో కొంతమంది ఆత్మహత్య చేసుకుని కొంతమంది మీరు పెట్టిన టార్చర్కి మీరు పెట్టిన బెదిరింపులకి చచ్చిపోతే మీ అయ్యా నువ్వు ఒక్కడన్నా స్పందించిండా? ఈరోజు నువ్వు వచ్చి 15 మంది ఆటో కార్మికులు చచ్చిపోతే మీరు స్పందించరా? 10,000 ఇవ్వాలి ఒక్కొక్కరికి ఆటో కార్మికులకి. ఎస్ ఇవ్వాలి, తప్పులేదు. కానీ మీరు వచ్చి ముసలకన్నీరు గారుస్తున్నారు చూడు, అది ఎబెట్గా ఉంది. 25 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయిన రోజు ఒక్కడ మాట్లాడలే. ఒక్కడు నువ్వు కానీ, నీ అయ్య కానీ, నీ బావ కానీ, నీ చెల్లి కానీ, మీ కుటుంబంలో ఒక్కడు మాట్లాడలే. చిన్న పిల్లలు పాపం. ఆర్టీసీ కార్మికులు చనిపోతే మాట్లాడాలి. నిరుద్యోగులు నోటిఫికేషన్ లేవని ఎక్కడికక్కడ ఉరితాళ్ళు పెట్టుకొని చచ్చిపోయారు. ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఊర్లల్లో చదివి గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే చచ్చిపోయారు. ఏ రోజు స్పందించినావు నువ్వు? వాళ్ళు ప్రాణాలు కావా? ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళు మనుషులు కాదా? ఇవాళ ఆటో కార్మికులు గుర్తొచ్చారా? ఆటో కార్మికులు చచ్చిపోవడం దురదృష్టకరం. ఆటో కార్మికులకు మనం సంఘీభావం తెలపాల్సిందే, వాళ్ళకి నెలకు 10,000 ఇవ్వాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. కానీ ఆ అర్హత నీకు లేదు అంటున్నా. అడిగే అర్హత కానీ ఆ సావుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి కానీ కేటీఆర్కి కానీ కేసీఆర్కి లేదు. ఎందుకంటే మీరు చంపిన వాళ్ళు చాలా మంది ఉంది లిస్టు, కనీసం మాట్లాడలే దాని గురించి. నిరుద్యోగులు కానీ మన ఆర్టీసీ కార్మికులు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ ఖమ్మంలో అయితే ఏకంగా రైతులకి పచ్చి బాలింతలకి బేడీలేసి జైలుకు పంపారు. మీ చరిత్ర అది, మీ నైజం అది. మీరు వచ్చి మాట్లాడితే ఈ దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది తప్ప వేరే ఏముండదు. ఇది కేటీఆర్కి సంబంధించి
మానవత్వ దృక్పథంతో వారు పాపం చాలా మానవత్వం పెరిగింది. ఇప్పుడు అధికారం పోయాక మానవత్వం గుర్తొస్తుంది. అధికారం పోయాక ఆటోలు ఎక్కుతుండు, అధికారం పోయాక స్ట్రీట్ ఫుడ్ తింటుండు, అధికారం ఉన్నప్పుడు మొత్తం బెంజ్ కార్లు గాలిలో తేలిండు. ఇవాళ వస్తే జనం పిచ్చోళ్ళ నమ్మటానికి. ఈనాడు పేపర్ చూద్దాం. ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు, కూలిపోవడానికి ఇది కాళేశ్వరం కాదు ప్రజాప్రభుత్వం, కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేరు. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించి. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు. 3 నెలల్లో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని అంటున్నారు. ఇది ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం. ఎవరు మమ్మల్ని పడగొట్టేది, ఎలా పడగొడతారు? ఇక్కడ వేలాది మంది యువకులు ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే వాళ్ళను ఊళ్లకు రాణిస్తారా, వేప చెట్టుకు వేలాడదీస్తారు. కూలిపోవడానికి మాదేమి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం మంత్రి కూడా కాలేడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేస్లాపూర్లో మాట్లాడిన మాటలు. ఎట్లా పడగొడతారని. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు, ప్రభుత్వం అనుమతి తర్వాతే అవుట్లెట్లను అప్పగిస్తామని ఈఎన్సీ బోర్డుకు చెప్పారు. ప్రాజెక్టుల స్వాధీనం అంటూ జరుగుతున్న ప్రచారం సరికాదు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా అన్నట్లు ఒక వార్త. ఇక్కడ కృష్ణా బోర్డుకు సంబంధించి జలశక్తి మంత్రిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కలిశారు. కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్కు వినతి పత్రం సమర్పిస్తున్న బారాస ఎంపీ నామానాగేశ్వరరావు. చిత్రంలో ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, కేశవరావు, రంజిత్ రెడ్డి, వెంకటేశం. ఇదే కృష్ణా బోర్డుకి నీటి ప్రాజెక్టులు అప్పగించడం పైన వద్దు అని వారు ఏదో ఒక ప్రాజెక్ట్ అది ఇస్తున్నట్టు వినతి పత్రం, అది ఒక వార్త ఇచ్చారు. అసలు మేము ఎక్కడా కృష్ణా బోర్డుకు అప్పగించలేదని నీటిపారుదల శాఖ సెక్రటరీ కార్యదర్శి స్పష్టంగా వారు ప్రెస్కి రిలీజ్ చేశారు నిన్న ఒక లేఖ. ఇది నిజం. ఎందుకంటే దాని సెక్రటరీ అనౌన్స్ చేసిన తర్వాత ఇది ఈనాడు సంబంధించి. నెక్స్ట్ మనం సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి ఎడిషన్లో ఈరోజు వచ్చిన అంశాలు. ప్రజాప్రభుత్వానికి కోల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య అన్నట్టు దానికి సంబంధించింది ఒక వార్త. ఇంకోటి ఇది కేటీఆర్ చెప్పింది. ఎంతోమందిని చూశావు నువ్వెంత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. కృష్ణా జలాలపై హక్కులను రేవంత్ రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెట్టారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి, 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. బీజేపీని నిలువరించే సత్తా కాంగ్రెస్కి లేదు. జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఒక్కరే మిగులుతారు. మెడ్చల్ బీఆర్ఎస్ విజయోత్సవ సభలో ప్రసంగం. ఎంతోమందిని చూశాను నువ్వెంత అని. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అట. కృష్ణా జలాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిండట. అక్కడ ఈనాడు పత్రికలో స్పష్టంగా నిన్న ఇరిగేషన్ సెక్రటరీ మేము ఎక్కడ అప్పచెప్పలేదని చెప్పారు. ఢిల్లీలో తాకట్టు పెడితే మీరు పోయి ఢిల్లీలో ఫైట్ చేయండి. మీరు పేగులు దిగేదాకా కొట్లాడారుగా ఉద్యమం కోసం, తెలంగాణ కోసం. పేగులు తెగేదాకా కొట్లాడిన వాళ్ళు చిన్న కృష్ణా నీళ్ళ కోసం కొట్లాడలేరా? మరి పేగులు దిగేదాకా కొట్లాడి మీ మొత్తం జీవితాన్ని తాకట్టు పెట్టి జీవితాన్ని త్యాగాలు చేసి ఎన్నో త్యాగాలు చేశారు. మీ కుటుంబం మొత్తం పాపం త్యాగాలు చేసి ఎన్నో ఆత్మహత్యలు చేసుకొని మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు 1250 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో వాళ్ళ త్యాగాలని మీరు భోగాలుగా అనుభవించి మీరు డాంబికాలు పలికి మేము కడుపు కట్టుకొని పనిచేసినాం, పేగులు దిగేదాకా కొట్లాడినాం అని చెప్పి ఎవడోడిని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టి ఉద్యమానికి సంబంధం లేనుండి ఈరోజు మరి కృష్ణా బోర్డు మీరు అంత పెద్ద తెలంగాణని మేము సాధించినాం అని జబ్బలు జరుచుకునేది కదా. కృష్ణా నీళ్ళు అయితే చిన్న అంశం కాదు. మీకు అంత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ తీసుకొచ్చారు, ఢిల్లీలో మెడలోంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఉంచండి మెడలోంచి ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా పెట్టి కేసీఆర్ను కూర్చోబెట్టి కవితను కూర్చోబెట్టు. లెక్కర్ స్కామ్ ఉంది కదా ఆమె కవితను కూర్చోబెట్టి ధర్నా చేపించి మెడలోంచి ఢిల్లీ మెడలోంచి తేండి. బీజేపీని నిలువరించే సత్తా కాంగ్రెస్కి లేదు. మరి మీకుందా? బీఆర్ఎస్కి ఉందా? మహారాష్ట్ర లాంటి, కర్ణాటక లాంటి, ఏపీ లాంటి రోజు ఒకటి జారిపోతున్నారు. ఎక్కడ జారిపోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న 39 మందిని ఇట్లా తాళ్ళు పెట్టి కట్టినా ఆగేటట్లేరు. వాళ్ళని కాపాడుకోవడం నీకు చేత కాదు. ఇంకా నీకు బీజేపీని నిలువరించే సత్తా కాంగ్రెస్కి లేదు, నాకుంది అన్నట్టు చెప్తే ఎవడు నమ్ముతాడు? ఇది ఇంకోటి ఆదాబు హైదరాబాద్కు సంబంధించి చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఈరోజు వచ్చిన కాంగ్రెస్లో గడలాట. ఖమ్మం సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ. ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు. గతంలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు. ప్రస్తుతం లాంగ్లీలో గడల శ్రీనివాసరావు హెల్త్ డైరెక్టరు. ఇట్లాంటి వ్యక్తులను అసలు కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు తీయడానికి గాంధీ భవన్లోకి ఎంటర్ కానియకూడదు.
ఈయన ఒక డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు హెల్త్ డైరెక్టరు కేసీఆర్ కాళ్ళు పదే పదే మొక్కుతుండు. వాడు ఇట్లా తీసేస్తాడు, కేసీఆర్ నెట్టేస్తాడు కూడా ఈయన పోయి కాళ్ళ మేము పడతాడు. అయ్యా నీ కాళ్ళు ఏడున్నాయని ఎత్తుక్కొని కాళ్ళు పట్టుకున్నాడిని గాంధీ భవన్కి వచ్చి దరఖాస్తు చేసి సిగ్గు ఉండాలి, సిగ్గు శరం రెండు ఉండాలి. ఇట్లాంటి క్రిమినల్స్, ఇట్లాంటి పదవీకాంక్ష ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎంటర్టైన్ చేయొద్దు. అసలు ఇట్లాంటి వాడిని ఇటు అసలు అధికారికి పనికిరాడు. నువ్వు ఒక రాష్ట్ర అధికారిగా ఉండి కేసీఆర్ కాళ్ళు పట్టుకొని నేను 100 సార్లు పట్టుకుంటా అన్నావు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం ఒకసారి కాదు, 100 సార్లు పట్టుకోవద్దు. బూట్లు నాకు ఎవడొద్దండు, కానీ రిజైన్ చేసిపో. నువ్వు ప్రభుత్వ సొమ్ము తినుకుంటా, ప్రజలకు సంబంధించిన సొమ్ము జీతం రూపంలో తినుకుంటా, నేను 100 సార్లు ఎవడిదో కాళ్ళు పట్టుకుంటా అంటే, నాయకులు కాళ్ళు పట్టుకుంటా అంటే ప్రజలు ఊరుకుంటారా? రాళ్ళు పెట్టి కొడతారు, బట్టలు ఉడదీసి ఊరేగిస్తారు. 100 సార్లు పట్టుకుంటావు ఆ కాళ్ళు. నువ్వు మళ్ళీ ఎంపీ టికెట్ కావాలా నీకు? ఎవడేస్తాడు నీకు ఓట్లు? అంటే ప్రజల సొమ్ము తినుకుంటానే నువ్వు ప్రజలను మోసం చేసి వేరే వాడి కాళ్ళు, కేసీఆర్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న దాన్ని సమర్థించి 100 సార్లు పట్టుకుంటే ఒకసారి కాదు అని నిన్ను ఎంపీ చేస్తే ఎవడు కాళ్ళు పట్టుకుంటే ఎవడిని ముంచుతావు? ప్రజలకు ఏం సేవ చేయలేస్తావు నువ్వు. కాళ్ళు పట్టుకొని జోకేటోడు నువ్వేం చేస్తావు సేవ? దమ్ము ధైర్యం త్యాగం ఉండాలి ప్రజలకు సేవ చేయాలంటే. నీ వల్ల ఎక్కడైంది? అసలు ఈయన రానియొద్దు, ఈయన ఎంటర్టైన్ చేయొద్దు, ఆ అప్లికేషన్ సించి పడేయాలి అవతల. అక్రమ క్రమబద్ధీకరణ చేసిన అధికారులపై చర్యలు ఎప్పుడు? కోడ్ ఆఫ్ కండక్ట్ను సీరియస్గా తీసుకొని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా నో యాక్షన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖతో సరి. కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల పర్మనెంట్లో అంతా గోల్మాల్ వ్యవహారాలే. అయినా వాకాటి, మిట్టల్, జేడీ, ఆర్జేడీలపై చర్యలు శూన్యం. అక్రమ క్రమబద్ధీకరణ చేశారు. 59 అక్రమ క్రమబద్ధీకరణ చేశారు అధికారులు. కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా లెక్క చేయకుండా వాకాటి కరుణ, నవీన్ మిట్టలు, జేడీ, ఆర్జేడీ వీళ్ళపైన మన వార్త కూడా వచ్చింది. వీళ్ళు మల్టీ జోన్లే చేంజ్ చేసి పడేశారు డబ్బులు తీసుకొని. ఇట్లాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇది చాలా డేంజరు. దానిపైన చర్యలేవి వాస్తవంగా చర్యలు తీసుకోవాలా. వాళ్ళు స్పష్టంగా కనపడుతుంది. మల్టీ జోను 1 నుంచి మల్టీ జోన్ 2లోకి తీసుకొచ్చి ఆంధ్ర నుంచి వచ్చిన లెక్చరర్ని ఇందులో వేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లెక్చరర్ని క్రమబద్ధీకరణ చేసేటప్పుడు, రెగ్యులరైజ్ చేసేటప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయల చేతులు మారిని అడ్డగోలుగా చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో దాదాపు 700 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులరైజ్ అయ్యారని బయట చర్చ నడుతుంది. నకిలీ సర్టిఫికెట్తో. ఇగో ఈ దొంగల వల్ల, ఇట్లా నవీన్ మిట్టలు, వాకాటికరణ, జేడీ, ఆర్జేడీల వల్ల. వాడు అసలు ఎక్కడ చదువుకోనోడికి కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరరు, కాంట్రాక్టు జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఇచ్చారు, రెగ్యులరైజ్ చేశారు వాళ్ళని. అప్పట్లో దొడ్డిదారులు వచ్చారు కాంట్రాక్టు టైంలో ప్రిన్సిపాల్ని పట్టుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. వాడికి ఎక్కడ పీజీ చదవాలో, ఎక్కడ డిగ్రీ చదవాలో, ఎక్కడ ఏది లేదు, చదువే రాదు. చదువు రానివాడిని పెట్టి మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించిన వ్యక్తులు నవీన్ మిట్టలు. అట్లాంటి వాడిని పక్కన పెట్టుకొని మీరు పరిపాలన చేస్తున్నారు. మరి దాన్ని ఏమి అర్థం చేసుకోవాలి ప్రజలు? మీ ప్రభుత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దొంగలకు సద్దులు మోసే వ్యక్తులను పక్కన పెట్టుకొని మీరు చేస్తున్నారంటే ఇది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. ఇది ఇంకోటి, ముఖ్యమంత్రి పేరు వాడుకుంటూ రేవంత్ రెడ్డి మావాడే అంటూ బెదిరింపులకు దిగుతున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంజీవ్ రెడ్డి. ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండానే హెచ్ఎండిఏ అనుమతులు మంజూరు చేసిన యాదగిరిరావు. అమీన్పూర్లో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు. వాల్టా చట్టం ప్రకారం కేసులు నమోదు చేయని ఇరిగేషన్ అధికారులు. పెద్ద చెరువును పరిరక్షించే వారెవరు? అధికారులు కనుసన్నలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న కేటుగాళ్లు. కాసులకు కక్కుర్తిపడి అటు చూడని అధికారులు. గత ప్రభుత్వంలో అమలు కాని ఎన్జీటీ ఆదేశాలు ఈ ప్రభుత్వంలో అమలయ్యేనా? సీఎం కార్యాలయాన్ని ఇవ్వడం కోరిన ఆదాబ్. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావాడే అని ఈయనడు సంజీవ్ రెడ్డి అట, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండి. వీడు పోయి అంత ఆఫీసులలో దందా చేస్తాడు. ముఖ్యమంత్రి నా తమ్ముడు, నా అన్న మావాడే అని చెప్పుకోవటం. మళ్ళీ దందా మొదలుపెట్టారు. మొన్నదా కేసీఆర్ రావు అని కోసం ఉంటే మావాడే మా చుట్టం, కేటీఆర్ మా చుట్టం, హరీష్ రావు మా చుట్టం అని వాళ్ళు దందా చేశారు. మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇట్లాంటి వాడిని దగ్గర రానియద్దు రేవంత్ రెడ్డి కూడా. ఇట్లాంటి వ్యక్తుల దగ్గర ఉంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ కబ్జా కోర్లు, కబ్జాలు చేస్తారు. చెరువులను కబ్జా చేసిండట, పెద్ద చెరువు మొత్తం మింగేసిండట. ఇట్లాంటి వాడిని దగ్గర పెట్టుకొని మీరు అసలు ఇట్లాంటి వాడిని ఎంటర్టైన్ చేయొద్దు. ప్రజలకు రాంగ్ మెసేజ్ బాద్ది. వీడెవడో ఇంత పెద్ద వార్త వచ్చింది, ఇమీడియట్గా సీఎంఓ కార్యాలయం కానీ రేవంత్ రెడ్డి స్పందించి ఇట్లాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకొని అధికారులకు ఆదేశిస్తే మీ యొక్క నిజాయితీ నిరూపణ అయింది, విలువ పెరిగిద్ది. కాబట్టి ఇది
ఆదాబ్ హైదరాబాద్లో సంబంధించిన వార్తలు. ఇది ఈరోజు తెలంగాణ న్యూస్ పేపర్లో విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.